వాస్తవానికి ఆయన ప్రభుత్వ సమర్థత శాఖకు మంత్రి. కానీ ఆ బాధ్యత చివరకు అమెరికాలో ప్రభుత్వం ఉద్యోగుల్ని తొలగించే శాఖకు మంత్రిగా పనిచేసేదాకా తీసుకెళ్లింది. ఎక్స్ సీఈఓ, బిలియనీర్ ఎలాన్ మస్క్ త్వరలో తన పదవికి రాజీనామా చేయబోతున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెప్పేశాడు. ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మస్క్ ఇకపై పదవిలో కొనసాగితే తన వ్యాపారాలన్నీ దెబ్బతింటాయన్న ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే టెస్లా కార్ల ధ్వంసంతో మైండ్ బ్లాంక్ అయింది. కోట్ల రూపాయల సంపద ఆవిరైపోతూ ఉంటే ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితికొచ్చాడు. ట్రంప్ మనోడే కదా, ఎక్కడున్నా ఏమైనా చేయించుకోవచ్చులే అనుకుని ఇక ప్రభుత్వ బాధ్యతలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. వీలైనంత తొందరగా సర్కారు బాధ్యతలకు మస్క్ బై బై చెప్పబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రుడు ఎలాన్ మస్క్ మే నెలాఖరు నాటికి ప్రభుత్వ సామర్థ్య శాఖ డోజ్ నుంచి వైదొలగాలని నిర్ణయించారు. మస్క్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా లోటును $1 ట్రిలియన్ తగ్గించటమే కాకుండా ఖర్చులను ఏటా 16 ట్రిలియన్లు తగ్గించటంలో కీలక పాత్ర పోషించాడు. ప్రభుత్వ ఖర్చు తగ్గింపు ప్రయత్నాలకు మస్క్ నాయకత్వం వహించాడు. ప్రస్తుతం ట్రంప్కు ప్రత్యేక సలహాదారుగా మస్క్ వ్యవహరిస్తున్నాడు. తన బృందం సగటున రోజుకు $4 బిలియన్ల మేర అమెరికా ఖర్చులు తగ్గించిందని, 130 రోజుల్లో $1 ట్రిలియన్ తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకుందని అన్నాడు. ఇప్పటివరకు చేయాల్సిన అన్ని ప్రయత్నాల ద్వారా అమెరికా అనవసర వ్యయాన్ని భారీగా తగ్గించానన్నాడు మస్క్. అలా చేయకపోతే అమెరికా ఏదో ఒకరోజు అడుక్కు తినాల్సి వస్తోందన్నాడు. తన బాధ్యతలు మే చివరి నాటికి ముగుస్తాయన్నాడు. అమెరికా ఖర్చులను 15% మేర తగ్గించగలిగామన్నాడు. డోజ్ అంచనాల ప్రకారం మార్చి 24 నాటికి అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును 115 బిలియన్లు ఆదా చేశాయి. డోజ్ పాత్ర నుంచి వైదొలగటం గురించి ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఆయన బిజినెస్ను భారీగా దెబ్బతీశాయి. ఎలక్ట్రిక్ వాహన సంస్థ టెస్లాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలతో ఆయనకు మైండ్ బ్లాంక్ అయింది. తన కంపెనీల పట్ల ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందా అని షాక్కు గురయ్యాడు. గత నెలలో టెస్లా షేర్ ధర బాగా తగ్గిపోయింది. గత సోమవారం 5% పైగా పడిపోయింది. మార్కెట్లోనూ మస్క్ షేర్లు కుప్పకూలిపోతున్నాయి. గత గురువారం తన కంపెనీలో పనిచేసే సిబ్బందితో మాట్లాడుతూ మస్క్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. తన కంపెనీని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు, విధ్వంసం గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. టీవీలో వాటి కవరేజ్ చూస్తున్నప్పుడు కొన్నిసార్లు విచారం కలిగిందన్నాడు. కొన్నిసార్లు కష్టమైన క్షణాలు, కొంచెం తుపాను వాతావరణం ఉంటాయని, వాటన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్లాలన్నాడు. అయితే తనతో ఉన్నవారి భవిష్యత్ చాలా ప్రకాశవంతంగా, ఉత్తేజకరంగా ఉంటుందని, ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా చరిత్ర సృష్టిస్తామని మాత్రం చెప్పాడు. మస్క్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న డోజ్ చట్టపరమైన అధికారం లేకపోయినా గోప్యతా చట్టాలను ఉల్లంఘించిందని అనేక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇప్పటికే కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.